మీకు తెలుసా, మనం మామూలుగా మారు మనసు పొందకపోతే మంచాన్ని వేసైనా సరే క్లైమాక్స్లో అన్ని ఒప్పించి తీసుకుంటాడు. ఇది బాగా అర్థమైద్ది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి 2 మార్లు మారు మనసు అవసరం. అంటే డైలీ మారు మనసు పొందుతానే ఉండాలి. ఎందుకంటే ఒక డే స్టార్ట్ అయ్యి ముగించాము అంటే ఏదో ఒక తేడా మనం మాటలోనో, చూపులోనో, తలంపులోనో, ఆలోచనలోనో, క్రియలోనో ఎక్కడో చోట తేడా పడతాం. దాని విషయంలో మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. ఈ ప్రక్రియ జరిగిద్ది. కొన్ని మిస్ అయిపోతాం చూడు, కొన్ని కావాలని మిస్ అవుతాం. కావాలని మిస్ అవటం ఏంటంటే తెలుసా, తప్పు చేసి అది ఎందుకు తప్పు అయింది అని సమర్థించుకుంటాం కొన్ని. అట్లాంటి ఏమైనా శేషాలు ఉంటే అవి కూడా ఉండనీయకుండా అవసరమైతే మంచాన్ని వేసైనా సరే వాటిని కూడా ఒప్పించి మొత్తం క్లియర్ చేసి ఇంకా రా అని పిలుస్తాడు. ఎందుకంటే పాపము మన మీద ఉంటే దాని ఫలితం ఇక్కడ అక్కడ కూడా అనుభవించాలంట. అందుకని దేవుడు ఆ పని చేస్తాడండి. టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మొక్కలో చెప్పాలంటే, మన ఆరంభం కానీ ముగింపు కానీ పాపము అనే దాన్ని పూర్తిగా అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు పాపంతో అంత వైరం ఎందుకు దేవుడికి అంటే, మనం మరి వద్దన్న పనులు చేస్తాం, చేయమన్నవేమో చెయ్యం. అదే కదా పాపం అంటే. అది దేవునికి వ్యతిరేకమైన విషయమే కదా. దాని విషయంలో మనల్ని పశ్చాత్తాపడమని ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు. నేను వద్దు అన్నది చేశావుగా, చేశానయ్యా, మరి పశ్చాత్తాపడు. ఇంకా చేయకూడదని తీర్మానం చేయి, మారు మనసు పొందు. అలాగే నేను చేయమన్నవి చేయలేదుగా, కొన్ని చేయలేదయ్యా, అదా మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, క్షమాపణ వేడుకో, దిద్దుకో. ఎందుకయ్యా అలా చేయకపోతే ఏమైద్దా, నా ఆజ్ఞను అతిక్రమించుట పాపం, దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వచ్చింది. బాగా వినండి. చాలాసార్లు సమస్యలతో సతమతమైపోయేటువంటి మనుషులకి, ముఖ్యంగా క్రీస్తు వద్దకు రానోళ్ళ సంగతి నేను చెప్పను, వాళ్ళు ఆల్రెడీ కర్మ మోసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను. మనకు సమస్యలు రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు ఏదో ఒక సమస్యతో నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఏదో ఒక సమస్యతో నేను నలుగుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సమస్య లేకపోతే చేతులు ఎత్తొద్దు. ఏదో ఒక సమస్య నీకు వేదన కలిగిస్తే చేయొద్దు, సరిగా చేయొద్దు, ఎట్ట కాదు. కదిలించండి చేతులు. ఏందని ఇంతమంది సమస్యలు ఉన్నాయా? వీళ్ళు సమస్యలు లేరు, వీళ్ళకి లేవు, ఎందుకంటే వీళ్ళు చేతులు ఎత్తలేదు. లేదు, మీకు కూడా ఉన్నాయా? ఓహో, నేను చూడలేదని చేతులు ఎత్తలేదా? సరే, స్తోత్రం. అంటే దాదాపు అందరికీ. సరే, అప్పులోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అప్పు ఇచ్చిన వాళ్ళు కాదు, అప్పు తెచ్చుకున్న వాళ్ళు. కదిలిచ్చండి చేతులు. అందరూ అప్పులోళ్ళేగా, ఇంకేట ధనవంతులు ఎవరున్నారు నాకు అర్థం కాదు. సరే వినండి. అప్పు దీవెనా శాపమా? అప్పు దీవెనా శాపమా? దీవెన. అప్పు దీవెన. అట్లయితే చేయతి దీవించేదా? అందులోనే ఇక మీ క్లైమాక్స్ దాకా కొనసాగాలని మర్యాదగా చెప్పండి, చెప్తా అనేదా? ఆమెన్ అనేదా? వద్దురా అయ్యా, చచ్చిపోతున్నాం. అదేగా మీ బాధ, రైట్? అంటే దేవుడు ఒకవేళ పాఠం నేర్పడానికి అప్పు అనుమతిస్తే అది దీవెన అవుతుండొచ్చేమో, కానీ వాస్తవంగా దేవుడు అప్పుని దీవెనగా మాత్రం ఎంచలా, అది శాపమే. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నా మాట విని ఆ మాట చొప్పున నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి అన్నాడు. ఆ దీవెనల్లో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగాను అప్పు చెయ్యవు అని ఉంది. అంటే అప్పు ఇచ్చేవాడు దీవించబడ్డాడు, అంటే అప్పు చేసేవాడు దీవెనలో ఉన్నట్ట, శాపంలో ఉన్నట్ట? నోరు తెరిచి చెప్పండి.
అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చెయ్యవు అను చూడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి, బైబిల్ దేశం మా బుజ్జి కన్నలు కదా, చూడండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అబ్బా, ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం, అప్పు ఇవ్వటం అనేది ఒక విధంగా యజమానితత్వం. అప్పు చేయటం అనేది దాసత్వం. నేను ఎందుకన్నానంటే అప్పు తీసుకున్నోడు అప్పు ఇచ్చినోడికి దాసుడు, అది కూడా బైబిల్లో ఉంది. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును. అవునా కాదా? నీకు అప్పు ఇచ్చినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? సచ్చినట్టు లేచి సుమారాదా కూర్చో, ఈ మర్యాదలు కాదులే కానీ ఆపు, ఏంది కూర్చో మాట్లాడదు, ఏంది కూర్చునేది ఎప్పుడు? ఇంట్లోకి వెళ్దాందా, కొంచెం చిన్నగా మాట్లాడు, జనం జరా అనే అనాల్సి వచ్చింది. కానీ ఎవడ్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడతా అంటావా అంటే అంత రోషగాడు కట్టవా అంటాడు. కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం, తీసుకునేటప్పుడేమో దండాలు పెట్టి తీసుకుంటారు, అడగబోతేనే ఏంది ఇది అని వాడు ఇంకా కాస్త పెద్ద సౌండ్ చేస్తాడు. ఈ తంతు జరిగేదేగా. ఇప్పుడు చెప్పండి, అది దరిద్రమా దీవెన? ఇందాక ఎవరు మరి దీవెన అంటుంది? ఎవరు? ఎవరన్నా కోరుకుంటారు, దేవా నాకు చాలా అప్పులు కావాలి అని ఎవరన్నా కోరుకుంటారా? నీకు దండం పెడతా దేవుడా, నాకు పరలోకం ఇటువేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్నా పర్వాలా, వీళ్ళ దెబ్బకు చచ్చిపోదాం అనిపిస్తుంది, కానీ చచ్చినా తిడిసేస్తారని నేను సావట్లేదు ప్రభా. నేను చచ్చినా వాళ్ళు సంతోషపడరు, నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి చచ్చాడు అని నన్ను ఏడ తిడతారు అని ఆ ఫీలింగ్తో సావట్లా నేను, లేకపోతే చచ్చిపోతా ప్రభా. అంత ఇరిటేట్గా ఉంటుంది, అంత విరక్తి ఉంటుంది అప్పు అంటే. కానీ అప్పు గురించి ఏమన్నాడు? దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు. అంటే అప్పు ఇవ్వటం దీవెన అయితే అప్పు చెయ్యటం శాపం. ఈ శాపం ఎందుకు వచ్చింది? ఈ ఆజ్ఞలన్నీ నీవు గైకొనిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును. ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును? పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును. అదే జరుగుతుంది ఇప్పుడు. నీకు సమస్య ఏ రూపంలోనన్నా రాని, వ్యాధి రూపంలోనా, అప్పు రూపంలోనా, కేసు రూపంలోనా, కుటుంబ కలహాల రూపంలోనా, ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. మొత్తానికి ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత. సరే, సమస్యలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు. సమస్య ఏ రూపంలో వచ్చినా, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి. అది యోసేపుకు వచ్చినట్టు. యోసేపు భక్తిపరుడే, యథార్థవంతుడే, కానీ సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే యోసేపుని కుటుంబానికి, ఐగుప్తుకి, కనానుకి, లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపుకు శ్రమలు వచ్చినాయి. మంచోడే కానీ వచ్చినాయి. ఒకటి, కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా. కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమెట్టెక్కించడానికి వస్తాయి. అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి, మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి. 2, మూడవది, మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా
అగచాట్లు వస్తాయి. ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం. నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తే, ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తే, మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు ఈ ఎఫెక్ట్ అయింది, ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా, అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా, ఎక్కడ చేశానా, లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా, ఇది నాకు పరీక్షగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా, ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది. నిజంగా అర్థమైందా? ఏం ఆలోచించాలి? ఎందుకు పట్టి. ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే. నీవెదురుకుంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా. మొదటిగా మనం వెతకాల్సింది అదే. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే. ఏది మీరు చెప్పండి, దేన్ని బట్టి? ఎగస్టాల్ ఏందో మిడిమేళంగా ఊరేగటం, వద్దన్న వాటిని చేయటం, చేయమన్న వాటిని. శాపానికి ఎప్పుడు అప్పగించాడు? తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు. దీవెనికి ఎప్పుడు అప్పగించాడు? విధేయత చూపినప్పుడు దీవెనికి అప్పగించాడు. ఇప్పుడు శాపం మనల్ని ఏళ్తుందంటే, ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నామా, దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నా యందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా, ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకెళ్ళి దాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి. ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి. కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది, అయినా సిగ్గు రాదు. రాదు రాదు ఇశ్రాయేల్ పరిస్థితి అదే అయింది. బైబిల్ మొత్తం మీరు చూడండి, వాళ్ళ చరిత్ర. వాళ్ళు తప్పు చేస్తుంటారు, సెగ తగులుతుంటుంది, అయినా విరగరే, ఇంకా చేస్తూనే ఉంటారు. చివరికి అది పరాకాష్ఠకు చేరినప్పుడు అప్పుడు మొరపెట్టి, దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, మా పితరుల దేవా. ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు, అంటే శాపానికి అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగించాడు? వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు, కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా. మీరు చెప్పండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి, వాళ్ళ దయ వీళ్ళ దయ కోరి, ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే మన పిడికిలి విప్పి 10 మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా? దేవుడు ఏం కోరుతాడు? మీరు మంచి మనసుతో ఆలోచించి చెప్పండి నాకు. మన ప్రియమైన తండ్రి ఆయన, మన ప్రియమైన తండ్రే కదా. ఎంత ప్రేమ మనం అంటే, అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకు ఎందుకు అనుమతించాడు? ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ. ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ. 2 జరుగుతాయి. 1, ఏబుకు వచ్చినట్టు 2 అంతలు దీవెన వచ్చింది. 2, యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది. 3, అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమైన దీవెన వచ్చింది. ఇది మంచిగా ఉన్నా కూడా అగచాట్లు పడితే. కానీ మనం అలా ఎట్టా ఫిక్స్ అవుతాం? తప్పు చేసి తన్నులు తిని, నేను మంచోడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే ఎట్టా? అర్థమైందా మీకు? అసలు తన్ను ఎందుకు పడింది? తప్పును బట్టి పడిందా? తప్పు లేకపోయినా పడిందా? పరిశీలించాలా లేదా? పెద్దమ్మా, చర్చికి వచ్చావు,
బాప్తీసం పొందలా, మారు మనసు పొందలా, బాప్తీసం పొందలా, పాపాలు గడిగేసుకోవాలా, కూటమి అయిపోగానే అయ్యో ప్రార్థన చేయి అనుకుంటూ వస్తున్నావు. నువ్వు వచ్చావు కదా, నీ మీద చేయి ఉంచి ప్రభువా బిడ్డ అగసాట్లన్నీ తీసేయి యేసునామములో ఆమేన్ అంటాను నేను. ఆయన అంటాడు ఏందిరా నువ్వు చేసింది అంటాడు. ప్రార్థన ప్రభువా అంటాను. ఏమని చేసావురా అంటాడు. ఆ బిడ్డని విడిపించమని చేశాను ప్రభువా అంటాడు. అసలు ఆ మనిషిగా ఎందుకు వచ్చి నీవు అడిగావంటరా? ఆ పరిస్థితి, ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా? ఆ మనిషికి మారు మనసు పొందమని చెప్పావా? ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా? రహస్య పాపములో ఉన్నదిరా, బయటికి బాగానే కనపడుతున్నా రహస్యమందు తేడాగా ఉన్నాడు. వాని పర్సనల్ నాకు తెలుసు, నీకేం తెలుసురా? వచ్చినోడల్లా దీవించు విడిపించు, దీవించు విడిపించు, అందరి కలిపి ఒకటే కొట్టుడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం కథలు చేస్తున్నారో, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బతుకు తీయబడిన గొర్రె పిల్లలే అన్నయ్య వందనాల ఎంత టెంపరో నీకు తెలుసా? నీ దగ్గరికి వచ్చి అందరూ సాధువులే, సన్నిధిలో అందరూ పరిశుద్ధులే, కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం, అహంకారం, పొరపాటు తత్వం నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. నీకేం తెలుసురా? వచ్చిన వాళ్ళకల్లా ప్రభువా దీవించు విడిపించు, దీవించు విడిపించు. ఏమన్నా పద్ధతేనది? కాబట్టి ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నా. అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటావని, మారు మనసు పొందుతావని, పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని. నువ్వు అది చెయ్యకుండా, అసలు నీకు వచ్చిన సమస్యకు మూలం ఏంటో పట్టించుకోకుండా నువ్వు 100 సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్కాయ్ అనాయ్? ఒక్కసారి చెప్పానాయ నాకు, నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని, నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఒక్కొక్క అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము కొట్టొచ్చి అన్నయ్య కూడా ఉంటాడు. మాట వరుసగా చెబుతున్నా. ఈ ఎక్కడి లోపాలు అక్కడ, అంటే సిగరెట్ విషయమే కాదు, ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు. ఇప్పుడు సిగరెట్ విషయంలో నేను తాగితే దేవుడికి ఏమన్నా ఇబ్బంది అయిందని అనొద్దు మీరు. నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను, అందులో నీవు నన్ను మయంపరచాలి, కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు. పాడు చేయొచ్చా మనం? మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది, దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా, చెప్పాడుగా, చేయకపోతే పాపమేగా అది. ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అని మీ నాన్న అనగలవా నువ్వు? నానా నేనేమన్నా నీకు దాపుతున్నా? నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా, మందు నేనే తాగుతున్నా, సిగరెట్టు నేనే తాగుతున్నా, గంజాయి నేనే తాగుతున్నా, ఏ చెత్త అయినా నేనే. నీకేమన్నా ఇబ్బంది కలిగించాను? ఒక్కొక్కటి ఫుల్గా తాగి నేను ఎవరు డిస్టర్బ్, నేను సైలెంట్ అనుకుంటున్నా. మరి మీ నాన్న వాపోతుంటే, మీ నాన్న మొత్తుకుంటుంటే, ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని నీ విషయంలో నాన్న గద్దిస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా? నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, నీకు తాపలేదు కదా, నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా, ఏదన్నా ఉంటే నాకు కదా, నా గురించి నీకెందుకని మీ నాన్నని నువ్వు అనగలవా? చెప్పబోయా. ఈ నానేమో జన్మనిచ్చాడు, నాన్నకి నీకిద్దరికి రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న. ఏ నాన్న? పరలోకమందున్న మన తండ్రి. మరి ఆయనకి పట్టింపు లేదా? ఆయనకు బాధ్యత లేదా? మీ నాన్నే అల్లాడిపోతాడే, మెమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే, మరి ఆయన ఎంత క్షోభిస్తాడు? ఎందుకు? నేనేమైపోతే నీకెందుకు అమ్మా అని మిమ్మల్ని అను, నువ్వు లాగి పీకిద్ది అవకాశం ఉంటే. ఎవడురా నువ్వు? గాడిద, గాడిద. నాకేమైందిరా? కన్న తల్లినిరా, నా కళ్ళ ముందు నాశనం అవుతుంది, నీకేం బాగానే చేస్తావు, నేను చేస్తా కడుపు తీపికి. నీకేమైంది అంటావేందిరా? కడుపు తీపిరా అని అవకాశం ఉంటే, పైటర్ మస్తానమ్మ అయితే పెటామని ఒకటి బీకిద్ది కూడా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, అవునా కదా? మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే? అమ్మే ఊరుకోదు, నానే ఊరుకోడు, ఆయన అసలు ఊరుకోడు.
ఊరుకోమంటే చెప్పండి, కుమారుల లెక్కలోంచి తీసేసి వదిలేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, వదిలేయమంటావు మరి. అందుకే ప్రేమ గల తండ్రి కొన్ని దెబ్బలు కొడతాడు, కొన్ని శ్రమకరమైన పరిస్థితులు రాణిస్తాడు. ఎందుకో తెలుసా? వీటిని బట్టన్నా బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారు, ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారు అని. కొంతమంది బలలో చేస్తారు ఆదివారం, మళ్ళా పోయి 6 రోజులు పాపంలో ఉంటారు. మళ్ళీ ఆదివారం రాగానే మాత్ర వేసుకున్నట్టు నోట వేసుకోవటం, నీళ్లు పోసుకున్నట్టు యేసు శరీర రక్తాలు. మళ్ళీ 6 రోజులు మారు మనసు ఉండదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మర్యాదగా మారు మనసు పొందకపోతే ముందు బలహీనత స్టార్ట్ అయింది, అయినా మారు మనసు పొందకపోతే కంపెనీ జబ్బుగా మారిద్ది, అయినా మారు మనసు పొందకపోతే నీ శాల్తీని లేపుతా. ఎందుకంటే మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావు. కొట్టినా ఎంత గద్దించినా నువ్వు మారట్లా. ఇంకెట్లనే ఉన్నావు అనుకో, చివరికి ఆత్మ కూడా నశించి నరకానికి పోతావు. దానికంటే నీ లైఫ్నే ముగించి నీ ఆత్మను అక్కడికి తీసుకుంటాను. పాపం ఉండలేకపోతున్నావులే, పాపాన్ని మానుకొని. అందుకని అసలు ఇక్కడే వద్దు, భూమి మీదే వద్దు, నువ్వు దా అంటాడు. అప్పుడేమైంది తెలుసా? పరదేశులము ప్రియుల రమణ పరమిదిగా. ఎప్పుడు తీసుకెళ్తా, ఎప్పుడు పాడతారా పాట? పెట్టె పట్టు, పెట్టెలో పెట్టి మళ్ళీ గుంటలో పెట్టబెట్టి తీసుకెళ్తారు. ఆ పాడబడు, పరదేశులము తెలుపుము నా అంత. పెట్టేదాకా పోకముందు బలహీనత, దీర్ఘవ్యాధి, తర్వాత ఎందుకు ఇవన్నీ? నేను చెప్పింది మాట ఉందా లేదా బైబిల్లో? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఉంటలే, నాకు వెళ్ళి చూడండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు మారు మనసు పొందాల్సిందే, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది కడిగి పరిశుద్ధులు కావాల్సిందే. ఎంతమంది ఒప్పుకుంటారు? నా నుండి కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, నేనైతే ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటే ఇక మాకు డోకా ఏముందని అందరూ చేతులు ఎత్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఈ రూపేణన్నా మీరు సరిచేయబడుతున్నందుకు దించమని చెప్పలా, నేనైతే ఉంచాను కదా. అలానే ఉంచండి. ప్రేమగల నా తండ్రి, అదిగో నీ పిల్లలు. దోషం నీ నుండి జరిగిందా అంటే నా నుండి జరిగిందని బిడ్డలు యథార్థంగా ఒప్పుకున్నారు. దీనులైన నీ పిల్లలు పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించి ప్రాణం పెట్టావు కదా. ఈరోజు నీ పరిశుద్ధ రక్తంలో కడగబడి నీ మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు. తెలుసో తెలియకో కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు బిడ్డల జీవితాల్లో ఆ మాటల ద్వారానో, చూపుల ద్వారానో, క్రియల ద్వారానో ఆ శరీరాన్ని బట్టి తేడాపడి ఉండొచ్చు తండ్రి. యథార్థంగా ఇదిగో నేను దోషినే నా ప్రభు ఎదుట, నా లోపాలు ఉన్నాయి, నేను దేవునికి అవిధేయంగా బ్రతికాను, ఆయనకి అవిధేయత చూపాను, దుఃఖం పెట్టాను అని యథార్థంగా చేతులు ఎత్తి సాక్ష్యం ఇస్తున్న నీ బిడ్డను ఒక్కసారి లక్ష్య పెట్టయ్యా. లోకమంతా ఆదమర్చి హాయిగా నిద్రపోతున్నా, నిద్రని తిండిని పక్కన పెట్టి నేను నా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలా, ఆయన నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలి, నేను సరిదిద్దుకోవాలి, నేను దేవుని దీవెనలో పొందాలని నీ పాదాల దగ్గరికి వచ్చారుగయ్యా. ఎంతెంత దూరాల నుంచి వచ్చారో చూసావుగయ్యా, ఎంత జర్నీ చేసి వచ్చారో చూసావుగయ్యా. అయ్యా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారో చూసావుగా, ఎన్ని కష్టాలు పడి వచ్చారో చూసావుగయ్యా. వాళ్ళని ఒట్టి చేతులతో పంపిస్తావా అయ్యా? యాకోబు ఒప్పుకున్నప్పుడు యాకోబుని దీవించి వెళ్ళావుగయ్యా. ఈ రాత్రి నీ బిడ్డల్ని ఆశీర్వదించకుండా వెళ్తావా? అభిషేకించకుండా వెళ్తావా? వాళ్ళ హృదయాల్లో కార్యాలు చేయకుండా వెళ్తావా? నీ రక్తంతో వారి పాపములు కడగకుండా వెళ్తావా? వారు మేము అనుభవిస్తున్న శాపము నుండి, రోగము నుండి, సమస్య నుండి, బాధ నుండి, అప్పు నుండి, ప్రతి విధమైన శాపం అంతటి నుండి మమ్మల్ని విడిపించకుండానే వెళ్తావా? పరిష్కారం ఇవ్వకుండానే వెళ్తావా? సమాధానం ఇవ్వకుండానే వెళ్తావా? నా తండ్రి నన్ను దీవించకుండానే వెళ్తావా అని అదిగో నీ బిడ్డ అడుగుతుండగా, నేను అడుగుతుండగా, అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ ఆశీర్వదించయ్యా, నీ రక్తమును ప్రోక్షించయ్యా. అదిగో బిడ్డలు యథార్థంగా ఒప్పుకుంటున్నారు.
వారి విషయమై నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, వారి పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను. నా నుండి కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈ సంవత్సరం ఆరంభం నుండి ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు, గతంలో కొన్ని అన్ని ఒప్పుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే గుర్తు చేయి, కడిగేసుకుంటాం దేవా, సరి చేసుకుంటాం, వదిలేస్తాం తండ్రి, వదిలేస్తాం. వద్దు నాయన, వద్దు. నీకు నచ్చే విధంగా, నువ్వు ఇచ్చే విధంగా బతకాలని ఆశ. అదే ఇవ్వు, అదే ఇవ్వు, అదే ఇవ్వు. అశుద్ధ వైపు, పెంట వంటి లోకం వైపు మేము చూడకుండా దాన్ని అసహించుకొని, లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దాన్ని విసర్జించి పరిశుద్ధాత్మ సంబంధమై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, పరిశుద్ధుడా నిన్ను సేవించి ఆశీర్వాదానికి వారసులమైనట్లు మమ్మల్ని అభిషేకించు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, నీ పరిశుద్ధాత్మ బలముతో మమ్మల్ని నింపు, బలముతో మమ్మల్ని నింపు. నాకు జయ జీవితం దాచి, శ్రమ కొలిమిల నుండి విడుదల దాచి, ఇబ్బంది కొలిమిల నుండి విడుదల దాచి, అగ్ని వంటి వేదనల నుంచి విడుదల దాచి, మరణ యాతన నుంచి విడుదల దాచి, రోగ పీడనం నుంచి విడుదల దాచి, అప్పు బంధకాల నుంచి విడుదల దాచి, బంధించబడ్డ వారిని విడిపించడానికి వచ్చానన్నావే. యాకోబును చెర నుంచి విడిపిస్తానన్నా. ఎన్ని సంవత్సరాలు నీ బిడ్డలు చెరలో ఉండాలి ప్రభువా, అప్పుల చెరలో? ఎన్ని సంవత్సరాలు నీ బిడ్డలు దయనీయ స్థితిలో ఉండాలి దేవా? నీ బిడ్డలు దర్శించి కన్నీటితో నీ వైపు తిరిగి యథార్థ హృదయాలై వేడుకుంటున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించను. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాను. తర్వాత జరగబోయే ప్రార్థన నీ బిడ్డలన్నీ కూడా గుర్తు చేసుకొని ఒప్పుకుంటూ ఉండగా అన్నీ కూడా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఒక క్రొత్త తైలము మా మీద ప్రోక్షించండి. మా బిడ్డలందరినీ దీవించండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో రోగుల గది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. సేవకులు, విశ్వాసులు, పరిచారకురాండ్రు, విశ్వాసురాండ్రు, సేవకురాండ్రు అందరినీ బ్లెస్ చేయమని ఆశీర్వదించండి. లైవ్ ద్వారా వీక్షించేటువంటి వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడటానికి సహాయం చేయండి. వారున్న శ్రమ కొలిం నుంచి వారిని సహా విడిపించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.